ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అంటే మన జరిగిన అనుమానాస్పద మృతి చెందిన ప్రవీణ్ ఘటనపై విచారణ చేపట్టి తగిన న్యాయం చేస్తామని చెప్పడం జరిగింది. కమిటీ వేస్తామని చెప్పడం జరిగింది. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? ప్రగడాల ప్రవీణ్ కుమార్ అన్నని హత్య చేయడం అతి దారుణంగా క్రైస్తవ ప్రపంచానికి ఇది తీరని లోటుగా చిత్రీకరించారు. కానీ ఈ హత్య కేవలం ఒక దురుద్దేశంతో అతను న్యాయ పోరాటం చేస్తున్నప్పుడు ఎదుటివారికి సమాధానం లేని ప్రశ్నలకు సమాధానం చెప్తున్నాడు. హిందువులకి ఏ మధ్య అయినా సరే ఇతను ఉంటే మనకి ప్రమాదం, మన గ్రంథాల్లో ఉన్న ఎలిగితీత మొత్తం తీసి అబద్ధాలు చెప్తున్నాడని ఏకైక దురుద్దేశంతో ప్రవీణ్ అన్నను చంపడం జరిగింది. కానీ రాజకీయ నాయకులు దీనిని హత్యగాని చిత్రీకరిస్తారు తప్ప హత్యగా చిత్రీకరించే ముందు ఇది కేవలం దాన్ని చెప్పడానికి ఏమాత్రం ప్రమాదంగా చెప్పడానికి ఇష్టపడతారు తప్ప హత్యగా చెప్పడానికి ఇష్టపడరు. ఎందుకంటే హత్యగా చెప్తే క్రైస్తవులు మొత్తం తిరుగుబాటు చేస్తారు, మన ప్రభుత్వం కూలిపోయిద్ది. అందుకని ఆ ఒక్క దురుద్దేశంతో వాళ్ళు ఏకాడికి ఇప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్ అంటారు. ఇవాళ ఉన్న టెక్నాలజీ ప్రకారం 1 గంట 2 గంటల్లో పోస్ట్ మార్టం ఉంటుంది. కానీ పోస్ట్ మార్టానికి 3 రోజులు టైం ఇచ్చారంటే ఈలోపు క్రైస్తవులు చాలా వాటికి ఆ భౌతిక దేహాన్ని భూస్థాపితం జరిగిపోతే అందరూ సద్దుమణుగుతారు అనే ఒక ఉద్దేశంతో అంటే కేపాల్ గారు కూడా దీని మీద మేము నిఘా ఏర్పాటు చేశాము, మేము ఖచ్చితంగా దీని మీద పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని చెప్పారు కదా కేపాల్ గారు చేసిన మాట వాస్తవం. కానీ ఆయన మాట కూడా మనం నిలబెట్టుకోవాలంటే రాజకీయ నాయకులు కూడా దీనికి సహకరించాలి. ఈ యొక్క ఏమంటారంటే ఈ ఒక్క ఆలోచనలు వాళ్ళు ముందుకు తీసుకెళ్లాలంటే రాజకీయ నాయకులు కేవలం మా ఇంట్లో ఒక మనిషికి న్యాయం జరగాలని ఒక ఉద్దేశంతో ఉంటే తప్ప ముందుకెళ్తుంది, కానీ లేకపోతే ఎట్టి పరిస్థితులు ముందుకు కొనసాగారు. మీరు ఇప్పుడు ఏం కోరుకుంటున్నారు అంటే 2 రాష్ట్రాల ప్రభుత్వాల నుంచి మీరు ఏం కోరుకుంటున్నారు? ఇప్పుడు ఏం న్యాయం కావాలని కోరుకుంటున్నారు? క్రైస్తవ ప్రపంచానికి మాకు న్యాయం జరగాలి ఏం కోరుకుంటున్నామంటే ప్రవీణ్ అన్నను చంపటం వాళ్ళకు ఉద్దేశం అయితే ఇది కానీ వాళ్ళు న్యాయం చేయలేకపోతే ప్రతి పల్లెటూరులో కూడా క్రైస్తవుల మీద ఖచ్చితంగా దాడులు మొదలు పెడతారు. మీరు చెప్పాల్సింది అంటే మీకు ఇప్పుడు ఏం విధంగా గవర్నమెంట్ మీద నమ్మకం లేక మీరు ఇప్పుడు ఇంత పెద్ద ఎత్తున తరలి రావడమా, లేకపోతే ఆయన మీద అభిమానంతో మీరు తరలి రావడం జరిగిందా? గవర్నమెంట్ చేస్తున్న విషయం మీద మీకు అంటే నమ్మకం లేదంటారా? ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఆ టోల్ గేట్ దగ్గర నుంచే వీడియో ఉంది. నార్మల్గా ఆ టోల్ గేట్కి అంతకుముందు ఏం జరిగిందో ఎక్కడ వీడియో వదలలా. అసలు ఆ బైక్ మీద ఉందా ఆయన కాదో తెలియలా. ఒకవేళ ఆ బండి తీసుకొచ్చి అక్కడ దుమ్ములాగా వాళ్ళే లేపేసి వచ్చి అటు పక్క నుంచి వచ్చి బండి పెట్టేయచ్చు. తర్వాత 10 నిమిషాల తర్వాత 10 నిమిషాల తర్వాత అక్కడ బండి ఏం లేదు. ఇక్కడ ఏంటంటే అతను జనాలందరూ ఒక మంచి వేలో నడిపిస్తూ ఉన్నారు ప్రవీణ్ పగడాల గారు. ఆయన మీద ఒక దురుద్దేశం పెట్టుకొని అంతకుముందు చాలామంది హెచ్చరించారు. ఆయన ఏంటంటే వాళ్ళ గ్రంథాల్లో ఏమైనా ఉంటుంది, ఆడపిల్లలు చదువుకోకూడదు, ఆడపిల్లలు చదువుకుంటే వాళ్ళని పడవ చాలా నష్టాలు జరుగుతాయని చెప్పాడు. ఇవన్నీ అతను బయటికి తెస్తున్నాడు. ఇవన్నీ ఎవరో తెలియదు, మీకు తెలుసా నాకు తెలుసా, దాని గురించి అతను రీసెర్చ్ చేసి చెప్పాడు. ఇవన్నీ ఇతను చెప్తున్నాడు కాబట్టి ఇతను ఇలా చెప్తే మన మతానికి చాలా ఇబ్బంది అయిపోద్దని అతని మీద చాలా కక్ష సాధింపుతో ఈ కుట్ర చేశారని మేము నమ్ముతున్నాం. అంటే ప్రభుత్వము, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఇప్పటికైనా కమిటీ వేసి అంటే జరిగిన సంఘటనపై మేము ఖచ్చితంగా న్యాయం చేస్తామని చెప్తున్నారు. మీకు ఇప్పుడు ప్రభుత్వం మీద నమ్మకం లేదంటారా? నమ్మకం లేదంటే ఇప్పుడు యాక్సిడెంట్ జరిగిన సాయంత్రం దాకా ఎవరూ రాలేదు. ఎప్పుడైతే క్రైస్తవ సంఘాలన్నీ కదిలి వచ్చినాయో ఇది పెద్ద ఇష్యూ అయిపోద్ది అని చెప్పి అప్పుడు స్పందించడం జరిగింది. లేకపోతే ఎవరు పట్టించుకోకపోతే అలా వదిలేసేవాళ్ళు ఆయన్ని. చెప్పండి మీరు అంటే కమిటీ వేసింది కదా, అంటే ఇప్పుడు విచారణ కమిటీ వేసిందా? కమిటీ వేసినారని చెప్తున్నారు కానీ అది ఎంతవరకు న్యాయం జరుగుతుంది అనేది మాకు మాత్రము నమ్మకం లేదు. న్యాయం చేయరు కూడా వాస్తవంగా. ఎందుకంటే ఇప్పుడు ఎందుకు అట్లా అనుకుంటున్నారు న్యాయం చేయడానికి ప్రభుత్వం అంటే అవినీతి ఎక్కువైపోయింది. ఇప్పుడు ఒక్కడ నీతిమంతుడు ఉండి మిగిలిన వాళ్ళందరూ కూడా దొంగలుంటే ఎక్కడ కొనసాగిస్తారండి? అన్ని మతాలను గౌరవిస్తామని చెప్పి పవన్ కళ్యాణ్ కూడా చెప్పారు కదా. పవన్ కళ్యాణ్ స్వయంగా అన్ని మతాలను గౌరవిస్తూ అందరికీ న్యాయం చేస్తానని కూడా ఆయన వ్యాఖ్యానించినట్టు కూడా చెప్పడం వరకేనండి. చెప్పడం వరకు కేవలం ఓట్ల కొరకును అధికారాల కొరకు మాత్రమే కొనసాగిస్తున్నారు. ఎక్కడండి? ఒకవేళ అలాగే అనుకుంటే మరి అందరికీ మేలు చేస్తాము, న్యాయం చేస్తాము అనుకున్నప్పుడు మరి ఈ మరణాలు ఎందుకండి? ఈ యొక్క మత విద్వేషాలు ఎందుకు? అందుకనే వారు భయపడ్డారు కాబట్టే ప్రగడాల ప్రవీణ్ గారు ఉన్నట్టు మాట్లాడారు కాబట్టి ఎదుర్కోలేక దొంగ దెబ్బ ఆనాడు యేసు ప్రభు వారు చెప్పారు. ఎందుకంటే
బరబ్బాతో చెప్పారు. బైబిల్లో ఉన్నటువంటి మాట ఏం చెప్పారంటే కత్తిని పట్టుకున్నవాడు కత్తితో మరణిస్తాడు, గ్యారంటీ. ఎందుకంటే ఎవరైతే ఒకవేళ మేమైతే చూడలేదు, ఎవరు చూడలేదు, చూసుంటే ఎందుకంటే వాళ్ళని మీద కసి తీర్చుకునేవాళ్ళు, చూడలేదు కాబట్టే ఈ యొక్క ఎందుకంటే ఈ ఛానల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చెప్తుందంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ ఆధారంగా నిందితులు ఎవరైతే ఉంటే ఖచ్చితంగా ఎవరిని వదిలిపెట్టేది లేదు, ఖచ్చితంగా వాళ్ళని శిక్షించే తీరుతామని చెప్తున్నారు. పోస్ట్ మార్టం నిమిత్తం వచ్చిన తర్వాతనే కదా ఏదైనా నిర్ణయం తీసుకోవడానికి గవర్నమెంట్ ఆస్కారం ఉంటుంది. వచ్చిన తర్వాతనే మీరు చెప్పినట్టుగా. కానీ ఆ పోస్ట్ మార్టం ఇప్పుడు ఒకడు చెప్పాడు కదా, తాగి నడిపాడని చెప్పాడు. తాగి నడుపుతారు. క్రైస్తవులు ఎవరైనా తాగుతారు? నిజమైన క్రైస్తవులు ఎవ్వరూ తాగరు. తాగి నడిపారని లేదు, ఒకవేళ ఆయన ఎక్కడైనా చంపేసి తీసుకొచ్చి అక్కడ పడేసి, లేకపోతే ఏంటంటే ఆయన లాంటి డ్రెస్ వేసుకొని వాహనం మీద నడిపినట్టుగా సీసీటీవీలో క్లారిటీగా కనబడుతుందా? ఎక్కడ కనబడుతుందండి? మీరు చెప్పండి. ఇప్పుడు గవర్నమెంట్ చెప్తుంది పోస్ట్ మార్టం నిమిత్తం వచ్చిన తర్వాత మేము ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటాం, ఎవరికైనా న్యాయం చేస్తామని చెప్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. సో పోస్ట్ మార్టం వచ్చిన తర్వాత చేసుకోవడం కరెక్టే. సో అక్కడ జరిగిన సిచ్యువేషన్స్ చూస్తుంటే ఇది క్లియర్గా అనుమానాస్పదంగా ఉన్నది. సో దీని విషయంలో గవర్నమెంట్ చాలా అప్రమత్తంగా ఉండి, క్రిస్టియన్స్ అంటే ఒక మతం విషయం వృద్ధి అలా చూడొద్దు. వీఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్, మానవులం, మనందరం మానవులం. మతాలు వేరైనా జాతులు వేరైనా వీఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్. సో మన విచారణ చేయకుండా నిర్ధారణ చేసే విధంగా ఏ విధంగా ఉంటుంది? విచారణ చేయడానికి కూడా సమయం కావాలి కదా అని కోరుతున్నారు కదా. దిస్ a very serious issue. Immediately all the departments, all the administration, all the government has take action immediately. దీన్ని జాప్యం చేయకూడదు. ఈ విషయంలో సాటి మానవుడు అంటే ఒక మనిషిని చంపుకునే సంస్కృతి యాక్చువల్గా సృష్టిలో ఆల్ ద సృష్టి అన్నీ ఉన్నాయి, అన్ని ఏ జాతి దాన్ని చంపుకోదు. మనిషిని చంపుకునే సంస్కృతి. ఆయన పగడాల ప్రవీణ్ గత నెల రోజుల కిందనే నాకు ప్రాణహాని ఉందని చెప్పిన విషయం ఉందంట. అంటే ఈ విషయం మీద పోలీసులు పట్టించుకున్నారా? పట్టించుకోలేదు సార్, పట్టించుకోలేదు. ఇట్లాంటి థ్రెట్ ఉన్న వ్యక్తికి గవర్నమెంట్ ఇమ్మీడియట్గా ఆయన మీద అభద్రత ఉన్నప్పుడు సెక్యూరిటీ ఇవ్వాల్సిన బాధ్యత ఉన్నది. తర్వాత ఇట్లాంటి పర్సన్ని వాళ్ళకి గన్ లైసెన్స్ అట్లా ఇచ్చేసి ఒక గార్డుని ఇచ్చి ఆయన అడిగినప్పుడు ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత ఉన్నది గవర్నమెంట్. ఆ విషయంలో అంటే పగడాల ప్రవీణ్ అంటే నా మీద ప్రాణహాని ఉందని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులు వీడియోలు కూడా మా దగ్గర ఉన్నాయి. అయినా కూడా పోలీసు వ్యవస్థ స్పందించకపోవడం వల్లనే ఈ ఘటన జరిగిందని వాళ్ళు అంటున్నారు, ఆరోపణ చేస్తున్నారు. మీరేమంటారు? ఇది కుటుంబ సభ్యుల వారి యొక్క అభిప్రాయమే కాదు, భారతదేశ వ్యాప్తంగా ప్రపంచ దేశాలలో తెలుగు క్రైస్తవులు అదేవిధంగా క్రైస్తవులైన ప్రతి ఒక్కరి అభిప్రాయం ఇదే. పోస్ట్ మార్టం రిపోర్టు ఏది చెప్తుందో తెలియదు, దాన్ని కూడా మార్చగల శక్తి ప్రభుత్వం దగ్గర ఉంది. అల్లర్లు అవుతాయని అది అవుతుందని ఇది అవుతుందని దాన్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ప్రీ ప్లాన్డ్గా జరిగినటువంటి హత్యగానే మేము భావిస్తూ ఉన్నాం. అంటే ఇప్పుడు మీరు ప్రభుత్వాన్ని మీద విశ్వాసం లేదంటారా? ప్రభుత్వం మీద ఎవరికి ఉందండి? ప్రశ్నించే మీకుందా అండి విశ్వాసాలు లేవు. ప్రభుత్వం ఎవరికి న్యాయం చేయదు. ఇప్పుడు మీరు ఏం కోరుకుంటున్నారు? ఇప్పుడు ప్రజెంట్గా ప్రభుత్వం నుంచి కానీ ఇటు రెండు రాష్ట్రాల ప్రభుత్వాల నుంచి మీరు ఏం కోరుకుంటున్నారు? ఒకటి, రోడ్డు లోపమైనా ఏది లోపమైనా ప్రభుత్వము కుటుంబానికి న్యాయం చేయాలా, క్రైస్తవులందరికీ ఒక భరోసా ఇవ్వాలా. క్రైస్తవులకి న్యాయం జరగాల. క్రైస్తవులను హతమార్చడానికి సిద్ధమవుతున్నారు రాష్ట్ర ప్రభుత్వము. పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారంటే క్రైస్తవులను హతమార్చే విధంగా వారు ప్రసంగాలు చేశారు. ఆ ప్రసంగాల వల్ల క్రైస్తవులకి హాని జరుగుతుంది. దానివల్ల క్రైస్తవులు భయాందోళనకు గురవుతున్నారు. ఇంట్లోనే మేము అందరం క్రైస్తవుల మతాలను కూడా గౌరవిస్తూ ఉంటామని చెప్పి పవన్ కళ్యాణ్ కూడా చాలా సందర్భాల్లో చెప్పిన విషయాలు కూడా మన వీడియోలో చాలాసార్లు న్యూస్లో కూడా చెప్పారు. ఒక అధికార ప్రతినిధి అయి ఉండి అందరికీ ప్రజాస్వామ్యంలో అందరికీ అధికారిగా ఉండాలి. అది క్రైస్తవులైనా ముస్లింలైనా హిందువులైనా అందరికీ ఒకే విధానంగా అధికారిగా ఉండాలి. ఓట్లు వేసేవారు నాయకులుగా ఎన్నుకునేవారు క్రైస్తవులు ఓట్లు వేస్తేనే అక్కడ కూర్చుంటారు. పవన్ కళ్యాణ్ అన్ని మతాలను నేను గౌరవిస్తాను ఖచ్చితంగా, కానీ ఎవరి మతం వాళ్ళకు అభిమానం అనేది ఒకటి ఉంటుంది. దాని మీద చెప్పడం తప్ప ఇంక వేరేది ఏం లేదు. ప్రతి మతాన్ని నేను గౌరవిస్తూ అట్లాంటప్పుడు మందిరాల పైన ఇన్వెస్టిగేషన్ ఎందుకు చేయిస్తూ ఉన్నాడు పవన్ కళ్యాణ్?
అన్ని మతాలు రోడ్ల మీద మసీదులు ఉంటాయి, చర్చిలు ఉంటాయి, గుడులు ఉంటాయి, వాటన్నిటిని సమానంగా చూసే వ్యక్తిత్వం లేనప్పుడు అధికార హోదాలో కూర్చోడానికి అర్హుడుగా కానే కాదు. క్రైస్తవులకు కూడా ఈ యొక్క సమాజంలో జీవించడానికి హక్కు ఉంది. ఈ ప్రజాస్వామ్యం ఆ హక్కుని మాకు కల్పించింది. కాబట్టి మేము క్రైస్తవులుగా జీవిస్తాం, క్రైస్తవులుగానే మరణిస్తాం. మేము ప్రవీణ్ ప్రగడాల గారు మాకు ఆదర్శనీయంగా ఉన్నాడు కాబట్టి మేము ఆయనతో ముందుకు కొనసాగుతాం, ఆయన ఆశయాన్ని ముందుకు తీసుకొని వెళ్తాము. ప్రవీణ్